ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, జానపద గాథలు అట్లాంటి స్టోరీలు ఏమన్నా కొంచెం మాయలు మంత్రాలు ఎక్కువ వింతలు, ఎక్కువ విచిత్రాలు? కాకుండా కొంచెం పూర్వం అట ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకు 3 కొడుకులట. వాళ్ళకి బోల్డ్ అన్ని ఆవులు ఉండేవి. గోపాలకులు కూడా చాలామంది ఉండేవాళ్ళు. పిల్లలు కూడా బాగా కుమారులు ఆ గోపాలనలో అక్కడ అందరితోటి స్నేహంగా ఉంటూ బాగా ఉండేవాళ్ళు. సడన్గా ఒక 100 చొప్పున ఆవులు మాయమైపోయినాయట. ఓహో. ముందో 100 పోయినాయి, తర్వాత 100 పోయినాయి. ఈ ఆవులు మాయమైపోయేసరికల్లా రాజుగారు చాలా హైరాన్ పడ్డారు. రాజకుమారులు అన్నట్టు మేము వెళ్ళి చూసొస్తానులే నాన్న, ఎక్కడైనా చుట్టుపక్కల ఎవరైనా తోలుకుపోయారేమో చూస్తామని వీళ్ళని ఆనుకుని, వీళ్ళ రాజ్యాన్ని ఆనుకుని ఒక అడవి అలా ఉందిట. ఏ అడవిలోనో వేటకెళ్ళినప్పుడు తప్పిపోయినేమో చూసొస్తామని 3 రాజకుమారులు బయలుదేరి వెళ్ళారు. వీళ్ళు అడవి దాటి ముందుకెళ్తుంటే ఒక వికారంగా ఉన్న ఒక స్త్రీ కనపడిందట వీళ్ళకి, రాజకుమారులకి. వాళ్ళు అడిగింది, బాబు ఎక్కడికి నాయనా వెళ్తున్నారండి సరికల్లా వీళ్ళు అంటే వికారంగా ఉంది, ముసలిదిగా ఉంది, వికారంగా ఉంది, పాత గుడ్డలు కట్టుకుంది, నీకెందుకు, మేము ఎక్కడికి వెళ్తే నీ పని నువ్వు చూసుకో అన్నారు. అని వెళ్ళిపోయారు ముందుకి. వెళ్తే వెళ్ళగా ఏమైంది, ఒక పురాతనమైన కోట ఒకటి కనపడింది. కోటలోకి వెళ్ళారు. వెళ్తే ఒక పక్కగా గోశాల ఉంది. ఎన్ని ఆవులు ఉన్నాయో అందులో కొన్ని ఆవులు రాజకుమారులను చూడంగానే మోరెత్తి అంబా అంట మొదలుపెట్టినాయి. అవి మనవే. రోజు వీళ్ళని చూస్తాయి, ఆవులు గుర్తుపడతాయి. అరే ఇది మన ఆవులే ఇవి, ఇట ఎవరు పట్టుకున్నారు? తీరా చూస్తే అదొక ముసలి రాక్షసి ఉంది ఆ లోపల. ఆవిడ ఆ ముసలిది గుర్తుపట్టేసింది, వీళ్ళు ఆవుల కోసం వచ్చారని. నాయన ఎంత దూరం పడి వచ్చినట్టున్నారు, బోల్డ్ ఆవులు ఉన్నాయి, నాకు ఆవుల దగ్గర పనిచేస్తారా అని అడిగింది. వీళ్ళు దాన్ని ఎటాగొట్టా మాయపుచ్చి అక్కడ పనిచేసి చల్లగా ఆవులు తెచ్చేసుకోవాలని అనుకున్నారు. రాక్షసుల్ని మనం ఏం చేస్తాం, ముసిలిది అదేలే, దీన్ని ఏం చేయలేమనుకుని అట్లాగే అవ్వ ఉంటామన్నారు. అయితే ఆవుల దగ్గరికి వెళ్ళి పాలు పితుక్కురండి నాయన అంది. సరే, ఆవుల దగ్గరికి వెళ్ళి పాలు తీసుకొచ్చారు. పాలు తెచ్చి ముసలమ్మకి ఇచ్చారు, ఈ ముసలి రాక్షసికి. అదేమో పొయ్యి వెలిగించి పాలు కాస్తుంటే కుర్రాళ్ళు ఏమనుకున్నారు, ఈ రాత్రికి పడుకుందాం ఇక్కడే, అది కూడా నిద్రపోతుంది, ముసలాళ్ళు నిద్రపోతే లేవరు, రాక్షసులు నిద్రపోతే అసలు లేవరని ఒక కథలు వినేవాళ్ళు. దాన్ని పడుకొనిచ్చి చల్లగా ఆవులు కోటలోంచి తరలించుకుని వెళ్ళిపోదానరా, అడవిదారి పెట్టామంటే ఇక వెళ్ళిపోయినట్టు అనుకున్నారు. ముసలిది ఏం చేసింది, పాలు కాచి, నాయన పొద్దునుంచి ఎక్కడి నుంచి ప్రయాణం చేసి వచ్చారో బాగా అలసిపోయినట్టు కనపడతారు, తలా కాసిన పాలు తాగండి అని వేడి పాలు తీసుకొచ్చి గ్లాసుల్లో పోసిచ్చింది. అందులో తలా ఒక విషపు చుక్క వేసిచ్చింది. అయ్యో. తాగేసి రాజకుమారులు 3 చొప్పకట్టల్లాగా పడిపోయారు, చాప చుట్టలలే. ముసలిది ఏం చేసింది, రాక్షసి వీళ్ళని తీసుకుపోయి వంట ఇంట్లో ఒక పెద్ద పెట్టు ఉంటే ఈ 3 శవాలని తీసుకెళ్ళి ఆ పెట్టెలో బారేసింది. పెట్టని తలుపు మూసేసి దాని దారిన అది పడుకుంది. ఇంకేముంది, ఏమీ లేదు, కాగిన పాలన్నీ తాగేసింది, హాయిగా ఉంది. తెల్లవారింది, 3 రోజులైంది, వారం రోజులైంది, ఎన్ని రోజులైనా రాజకుమారులు వెనక్కి రాలి. ఆవులేమో లేవు, 200 ఆవులు మాయమైపోయినాయి. రాజుగారు చాలా దిగులు పడిపోయాడు. పిల్లలు ఏమైపోయారు, ఆవులు పోయాయి. సరే, ఈ కుర్రాళ్ళు, ఈ ఆవులు కాచేవాళ్ళు చాలామంది ఉంటారుగా, అందులో గోవిందుడు అనేవాడు మంచి యాక్టివ్, రాజకుమారులతో పరిచయం ఉంది వాడికి. వాడు ఏమన్నాడు, మహారాజా నేను వెళ్ళి చూసొస్తాలేండి, మీరు టెన్షన్ పడవాకండి అని చెప్పాడు. కుర్రాడు బయలుదేరి వెళ్ళాడు. వీడు గోవులు కాసే కుర్రాడు అంటే ఏదో మామూలు బట్టలతోటి ఉంటాడు. వాడు వస్తుంటే మళ్ళీ వీడికి ఒక వికారమైన స్త్రీ ముసలమ్మ కనపడింది. కనపడేసరికల్లా, నాయన ఎవర్రా నువ్వు, ఒక్కడిగా వెళ్తున్నావు అని అడిగేసరికల్లా, ఏం చెప్పనత్త, రాజుగారి అబ్బాయిలు కనపడలేదు, 200 ఆవులు పోయినాయి, వాటి కోసం వెతుకుంటూ 3 అబ్బాయిలు వచ్చారు, అందుకని నేను కూడా వాళ్ళని వెతకడానికి వచ్చాను, రాజుగారు దిగులు పడిపోయి ఉన్నారు, రాజ్యం అంతా అల్లకల్లోలంగా ఉంది అన్నాడు. అనేసరికల్లా, ఓహో వాళ్ళు 3 రాజకుమారులా అంది. నువ్వు చూసావా అవ్వా అన్నాడు. చూడకేనరా, నేను ఇట్లాగే అడిగాను, వాళ్ళేమో సమాధానం చెప్పకుండా పొమ్మన్నారు, లేకపోతే అప్పుడే చెప్పేదాన్ని. ఒక ముసలి రాక్షసి ఈ ఆవుల్ని పట్టుకుపోయింది. దానికి మా చెల్లెలు సహాయం చేసింది. అది దాని పని అయిపోయాక మా చెల్లెల్ని చంపేసింది. ఈ రాజకుమారులు వెళ్ళేటప్పుడే కనుక నాకు చెప్పుంటే ఆ రాక్షసుని మట్టుపెట్టే ఉపాయం చెప్పేదాన్ని అనగానే కుర్రాడు ఆశ్చర్యపోయాడు. మీ చెల్లెలు ఎందుకు సాయం చేసింది? ఏం చెప్పను, మా చెల్లెలు ఒక మంత్రగత్తె,
అది ఆవుల్ని మాయం చేయగలదు. ఈ ముసలి రాక్షసి వేటాడడం దానివల్ల కావటల్లా. దానికి ఆహారం సంపాదించుకునే సత్తా లేదు. ఆవు పాలు దాగి బతుకుతుంది. దానికి రాక్షసి కదా, ఓ 2 ఆవులు 3 ఆవులు చాలు, 100 ఆవులైనా కావాలి. ఒక 100 పాలిస్తే ఇంకో 100 ఈత మోస్తూ ఉంటాయి, పిల్లల్ని మోస్తాయి. మళ్ళీ ఇవి కడుపుతో ఉన్నప్పుడు అవి పాలిస్తాయి. అందుకని 200 తెచ్చింది. ఓహో. కానీ తన పని అయిపోయాక మా చెల్లెల్ని చంపేసింది. నేను ముసల్దాన్ని అయిపోయి నాకు మాయమంత్రాల శక్తులన్నీ పోయినాయి. ఎవరైనా కుర్రాడు దొరికితే ఉపాయం చెప్పి ఆ రాక్షసిని మట్టు పెడదామన్న ఐడియాలో ఉన్నా అనేసరికల్ కుర్రాడు అన్నాడు, అవ్వ అదేమిటో చెప్పు నాకు. రాజకుమారుడు లేకపోతే మా రాజ్యం తలకిందులైపోయింది. రాజుగారు చాలా దిగులు పడి ఉన్నాడు. అంటే అవ్వ ఏం చేసింది, ఓ పండు ఇచ్చింది. ఈ పండు దగ్గర పెట్టుకో, ఇది నీకు అవసరమైనప్పుడు సహాయం చేస్తుంది. నీకు దీంతో పని లేనప్పుడు ఈ పండు కోసేసి లోపల విత్తనం ఉంటుంది, దాన్ని అరగదీస్తే గంధం వస్తుంది. చచ్చిపోయిన వాళ్ళ మీద ఆ గంధం అంటించావంటే వాళ్ళు బతికొస్తారు. అక్కడి నుంచి 3 రాళ్ళు ఇచ్చింది. ఇవి నువ్వు ఏం అవ్వమంటే అవి అవుతాయి. ఓ, అవసరమైనప్పుడు వాడుకోమని 3 రాళ్ళు ఆ పండు ఇచ్చి పంపించింది. ఈ గోవిందుడు నడుచుకుంటూ పోయాడు. ఇవి దాచుకున్నాడు. వాడికి కోట కనపడింది. అంబారవాలు వినపడుతున్నాయి లోపల నుంచి. ఓహో, మన ఆవులు ఇక్కడే ఉన్నాయి. సరే, కోట దాకా వెళ్ళాడు. ఆవులన్నీ వీడిని చూసి అరిచాయి. సరే, వీడికి ఏమనిపించింది, రాజకుమారులు లోపలికి కూడా వచ్చే ఉంటారు. చూస్తే ఆ ముసలి రాక్షసి కనపడింది. ఆవిడ తెలిసింది వీడు ఆవుల కోసం వచ్చాడు. పైగా ఈ గొడ్లు తోలే వాళ్ళదే ఒక ప్రత్యేకమైన పందా ఉంటుంది. పంచె కట్టుకోవడం, తలకి ఇది కట్టుకోవడం, కర్ర పట్టుకోవడం తెలిసింది. ఆవుల కోసమే వచ్చాడని, సరే బాబు భలేవా, సహాయం చేయటానికి బాగా వచ్చావురా, ఆవులు తోలుతావా రోజు మా దగ్గర అని అడిగింది. ఒప్పుకున్నాడు. సరే, పాలు కాచి పట్టుకొస్తా ఉండని పాలు కాచి పట్టుకొచ్చింది. పాలల్లో ఒక విషపు చుక్క వేసి ఇచ్చింది. ఈ పండు దీంట్లో దట్టిలో పెట్టుకున్నట్టుగా తాక్కో, చస్తావు, అందులో విషం ఉందని చెప్పింది పండు. ఆ పండే మాట్లాడింది. వాడు పాలు తాగల. ఆవిడ అటు వెళ్ళటం చూసి చటుక్కని పారబోసేసాడు. చూసింది కానీ ఇంకేం చేస్తుంది. సరే, వీడేమో పడిపోలా, తిరుగుతున్నాడు అటు ఇటు. వీడు గట్టి పిండంలా ఉన్నాడే అని ఏం చేసింది, ఒక పక్క చూపించి, అబ్బాయి వెళ్ళి ఆ పక్క మీద పడుకోరా, పడుకుంటా లేవా అన్నాడు. దాని దాకా వెళ్తే ఆ పండు మళ్ళీ చెప్పింది, పడుకోకు, చస్తావు నువ్వని. అదొక కందకం మీద ఏర్పాటు చేస్తుంది. ఆ పక్క మీద పడుకుంటే మరుక్షణం అది పోయి గోతులో పడతాడు వాడు. ఓహో, నేను పడుకుంటానవా, కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కొద్ది కాళ్ళు సవర తీసుకుని పడుకుంటాను, నువ్వు పాలు దాగి పడుకో అంటే ఆ ముసలిది బాగా పాలు తాగేస్తుంది బోల్డన్ని. తాగిన మరుక్షణం నిద్రపోతుంది. సరే, పడుకుంది. వీడేం చేశాడు, ఆ పక్క మీద పడుకోకుండా కోటంతా గాలించుకుంటూ వచ్చాడు. ఓ పక్క నుంచి మొదలుపెట్టి ఎక్కడ 3 మనుషుల్ని దాచిపెట్టచ్చో చూడడం మొదలుపెట్టాడు. ఒక పెద్ద పెట్టు ఉంది వంటింట్లో. వంటిళ్లలో పెట్టెలు పెట్టుకుంటారా ఎవరైనా? చూసి ఈ పెట్టులో ఏముందో చూసేసరికల్లా 3 రాజకుమారుల శవాలు అందులో ఉన్నాయి. ఓ నాయన, 3ని చంపేసిందని ఈ పండుతో మన పని అయిపోయింది, ఈ రాత్రికి వెళ్ళిపోతాం మనం, రాక్షసు పడుకుంటే లేవదు అని చెప్పి ఆ పండు కోసేసాడు. కోసేసే విత్తనం తీసి అక్కడ వంటిల్లు కదా, అక్కడ సాన్రాయి, సన్నికల్లు, రోలు ఉన్నాయి. దాని మీద అరగదీసి ఆ గంధాన్ని తీసి బొట్లుగా పెట్టాడు. 3 రాజకుమారులు కళ్ళ నుంచి లేచినట్టు లేచి వచ్చారు. ఊరిని, గోవిందరా నువ్వేలా వచ్చావురా అన్నారు. మీకోసం వచ్చానండి, ఇది ఇటేటా జరిగింది, పదండి మనం వెళ్ళిపోదాం, ఆవుల్ని తోలుకెళ్ళిపోదామని ఈ రాక్షసు నిద్రపోతూ ఉండగానే ఆ మొత్తం 200 ఆవుల్ని బయటకు తోలేశారు. వచ్చేసరికల్లా ఎప్పుడైతే ఈ ఆవులు అందులో నుంచి బయటకు వస్తుంటే వీళ్ళు నిశ్శబ్దంగా వస్తున్నారు. ఆవులు నడిచేటప్పుడు అంబారవాలు చేయవు ఎంతో కొంత, అవును, పైగా శబ్దం వస్తుంది, దుమ్ము రేగుతుంది. రాక్షసుకి మెలకు వచ్చేసింది. ఈ ఆవులు ముందుకు వెళ్ళేసరికల్లా ఆ దుమ్ముకి, ఆ మోతకి అది లేచి కూర్చుని, ఇంకేముంది ఆవులు పోయినాయి, కుర్రాడేడి వాడు లేడు, వంటింట్లో చూస్తే వాళ్ళు లేరు. అమ్మ వీడేదో చేశాడని వాళ్ళ వెనకాల పరిగెత్తడం మొదలుపెట్టింది. కుర్రాడి దగ్గర పండు లేదు, కానీ 3 రాళ్ళు ఇచ్చింది కదా ముందున్న ముసలమ్మ. ఆ 3 రాళ్లలో ఒక రాయి విసిరేసి పెద్ద ముళ్ళకంప అయిపోవాలన్నాడు. అది పెద్ద ముళ్ళకంపగా మారిపోయింది. ఈ పరిగెత్తుకొస్తున్న రాక్షసి ఆ ముళ్ళకంపలో దూరి రాలేక ఎటాగొట్టగా ముళ్ళు తొలగించుకుని వచ్చేసరికి వీళ్ళు ఇంకా ముందుకు వచ్చేసారు. అడవి దాటితే చాలు, అది అడవి దాటి రాదు. ఇంకా ముందుకు వచ్చేసరికి అలా మళ్ళీ రాక్షసి వెనకాల పరిగెత్తుకొచ్చింది. వీడు ఏం చేశాడు, ఇంకో రాయి విసిరి పెద్ద మంట రావాలని కోరుకున్నాడు. మంట వచ్చింది. ఆ మంట మీద ఈవిడ మట్టి పోసి, మశానం పోసి, బట్టలతోటి ఆర్పి మెల్లిగా అది కూడా దాటొచ్చేస్తుంది. ఇంకా కాస్త ప్రయాణం చేస్తే వీళ్ళు ఊళ్ళోకి వెళ్ళిపోతారు, అడవి దాటేస్తారు. 3వ రాయి విసిరేసి పెద్ద ప్రవాహం రావాలని కోరుకున్నాడు.
ఈ ప్రవాహంలో ముంచెత్తేసింది. ఈ ముసలి రాక్షసి అప్పటికే దాని ఓపిక అయిపోయింది. నిద్ర చాలా, అది నిద్ర పోతే కొంచెం ఓపిక strong వస్తుంది. ఉండేది. నిద్ర లేదు, ఆల్రెడీ 2 చోట్ల చిక్కుకుపోయింది. ఈ 3వసారి ఆ నీళ్లలో పడి కొట్టుకుపోయింది. వీడికి ముందు కనపడిన వికారమైన స్త్రీ వాడికి కనిపించలే. ఓహో. కానీ ఆవిడిచ్చిన ఐడియాతోటి ఈ పని అంతా చేసి వెనక్కి వచ్చేసాడు. తర్వాత రాజుగారు ఏం చేశారు, ఈ అడవి దాటి ఉన్న ఈ పాడుబడిన రాక్షసి కోటని పనివాళ్ళతో వచ్చి మొత్తం పెళ్ళగించి సమూలంగా తీసేశారు. కోటను ఉండనివ్వల. ఉంటే మళ్ళీ అందులో ఏవో చేరతాయి. ఆవులన్నీ ఇంటికి చేరిపోయినాయి. రాజుగారు ఎంతో సంతోషించి ఈ గోవిందుడికి 100 గోవులు ఇచ్చి, నువ్వు ఇంకా మా గోశాలలో పనిచేయక్కర్లేదు, హాయిగా నీ గోవుల్ని నువ్వు పాలించుకుంటూ ఉండమని కుర్రాడికి బహుమతి చేసి పంపించారు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్. నమస్తే రమ్య. నమస్తే జయ.